దేవునికి స్తోత్రం. సంఘ కాపరి గారికి నా వందనాలు, మీకు అందరికీ నా వందనాలు. దేవుడి వాక్య భాగాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఆదివారం నాడు దేవుడి సన్నిధానానికి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాం. ఆరాధన ప్రక్రియ. ఈ ఆరాధన ప్రక్రియలో మనం ఎలా ఉండాలనేది మనం చర్చించుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుకున్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగుగా, యేసు, నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకానికి నేను వచ్చాను అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసుక్రీస్తు పుట్టాడని సర్వమానవాళి ఎంతో సంతోషంగా ఈ నెలంతా ప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. 11 నెలల్లో ఎంతగా దేవుడు ప్రపంచంలో ప్రకటించబడతాడో అంతకు రెట్టింపు, అంటే చాలా రెట్లు, 100ల కొలది ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు రక్షకుడు మీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన్ని నమ్ముకోండి, మీ జీవితంలో సంతోషం వస్తుందని ఈ ఒక్క నెలలోనే ప్రపంచవ్యాప్తంగా దేవుడి గురించిన సువార్త ఎంతో విస్తారంగా ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు వచ్చాడు, 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 ఆయనే దేవుడు, ఆయన్ని మీరు నమ్ముకోండి అని. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చానని చెప్తున్నాడు? సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి. ఏ సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు? ఆయన వచ్చాడు మామూలుగా దేవదూత అయితే ఏం చెప్పింది? పాపాల నుంచి రక్షించే రక్షకుడుగా వచ్చాడు అని చెప్పింది. అంటే మిమ్మల్ని అందరినీ రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడని చెప్తే, ఈయనేం చెప్తున్నాడంటే సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి. సత్యము అంటే ఏది నిజమో, ప్రపంచంలో పరలోకమందున్న దేవుడు తన ప్రియకుమారుని లోకానికి ఎందుకు పంపించాడంటే, మీరు జీవించే విధానము ఖచ్చితంగా లేదు, నాకు ఇష్టంగా లేదు, ఎంతమంది ఈ లోకంలో ప్రవక్తల ద్వారా మీకు ప్రకటించినా, నేనే వచ్చి చెప్పినా కానీ మీరు దాన్ని ఆచరించట్లేదు, కాబట్టి నా ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించి మీరు నన్ను ఎలా ఆరాధించాలి అనేది నా ప్రియ కుమారుడు ద్వారా, అంటే యథార్థమైన భక్తి జీవితము, ఆ సత్యాన్ని నేను మీకు ప్రకటింపచేస్తానని చెప్పి యేసుక్రీస్తు ఈయన్ని అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆ పంపించిన సత్యాన్ని మనకి చెప్పటానికి వచ్చాను అని చెప్తున్నాడు. అసలు ఎలాగూ మనము దేవుణ్ణి ఆరాధించాలి, తండ్రి అయిన దేవుడితో మనం ఎలాంటి సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడంటే, మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనాల్లో మన పాత గ్రంథంలో చూసినట్లయితే, మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనము 766వ పేజీ, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుడి సన్నిధిని నమస్కారము చేతును. అసలు దేవుడి సన్నిధానానికి ఏమి తీసుకొని వచ్చి నువ్వు ఆయన్ని దర్శిస్తావు, ఏమి తీసుకొని వచ్చి ఆయన్ని నమస్కారం చేసి ఆరాధిస్తావు, ఎలాంటి ఆరాధనలు అని చెప్పి కింద చూసినట్లయితే, ఈ లోకంలో దేవుడిచ్చిన ప్రతిదీ, అది ఆహారం కావచ్చు, ధనము కావచ్చు, బంగారము కావచ్చు, విలువైన వస్తువులు కావచ్చు, ఏదైనా తీసుకొని వచ్చి నేను ఆరాధిస్తాను అనే మనుషుల యొక్క ఆలోచనలో ఉంది. దేవుడు నీకు ఇచ్చిన ఈ లోకంలో నిన్ను ఆశీర్వదించిన దానిలో ఎంతో కొంత తీసుకొచ్చి నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అన్న భావనలో ఉన్న వాళ్ళకి అదే లాస్ట్ వచనంలో, అంటే 8వ వచనము చివరిలో ఏం చెప్తాడంటే, దీన మనస్సు కలిగి నీ దేవుడి ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా. అంటే దీన మనస్సు కలిగి నీ దేవుడి ఎదుట ప్రవర్తించాలి. దేవుడు నీ నుంచి కోరుకున్న ఆరాధన అంటే ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన నువ్వు ఎలా ఆరాధిస్తావు, ఎలా పూజిస్తావు, ఎలా సేవిస్తావు అని మనము రకరకాలైన ఈ లోకంలో దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది నీకు బహుగా జ్ఞానం ఇస్తే బహుగా ఆ జ్ఞానాన్ని దేవుడి సేవలో వాడుకుంటావు. నీకు బహుగా దేవుడు తలాంతులు ఇచ్చి వరాలను ఇస్తే ఆ వరాలని దేవుడిలో వాడుకుంటావు. ఈ లోకంలో జ్ఞానం ఇచ్చి నీకు సంపదిస్తే ఆ సంపదను దేవుడి కోసం వాడుకుంటావు.
వీటన్నిటికంటే సర్వోత్తమమైనది ఏంటంటే దీన మనస్సు కలిగి నీ దేవుడి సన్నిధానంలో ప్రవర్తించటం. దాని గురించి పాత నిబంధన గ్రంథం అంతటిలో దేవుడు చెప్తే ఏ వ్యక్తి కూడా తన యొక్క మనస్సుని దీనత్వంలో తగ్గించుకునే స్వభావం లేకపోయేటప్పటికల్లా దేవుడు అలాంటి స్వరూపంలో ఉన్న తన ప్రియకుమారుని ఆకాశం నుంచి ఒక దీనుడిగా, సామాన్యమైన మనిషిలాగా, తగ్గింపు గుణం కలిగిన వ్యక్తిలాగా ఈ లోకానికి పంపి ఒక వ్యక్తి ఎలా జీవించాలి, ఒక వ్యక్తి ఎలాంటి జీవితంతో దేవుణ్ణి ఆరాధించాలి, ఎలాంటి జీవితంతో దేవుణ్ణి గణపరచాలి, ఎలాంటి జీవితాన్ని జీవిస్తే 2000 సంవత్సరాలుగా ప్రపంచం మొత్తము చేత శ్లాఘించబడుతూ, ఆరాధించబడుతూ, కీర్తించుచున్నాడో అలాంటి జీవితాన్ని జీవించటానికి పంపించిన ఆ వ్యక్తి ఈ లోకంలో సామాన్యముగా, దీనుడిగా, రిక్తుడుగా తగ్గించుకొని సామాన్యమైన జీవితాన్ని జీవించి దేవుణ్ణి ఆరాధించి గణపరిచి దేవుడి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. మనము కూడా ఎంతకాలం ఉంటామో తెలియదు. దేవుడి ఆయుష్నికి 70 ఏళ్ళు ఇవ్వచ్చు, 80 ఏళ్ళు ఇవ్వచ్చు, 100 ఏళ్ళు ఇవ్వచ్చు, ఎంతైనా కానీ ఒకానొక నాడు దేవుడి సన్నిధానానికి వెళ్ళిపోవాల్సిందే. అంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు దేవుడి సన్నిధానానికి వెళ్తాడు, వేరే వాళ్ళు ఎంచుకున్న మార్గంలో వాళ్ళు జీవించిన విధానాన్ని బట్టి వెళతారు. ఈ 2 మార్గాల్లో నీవు సత్యాన్ని అన్వేషిస్తే దేవుడి దగ్గరికి వెళ్తావు అని చెప్పటానికే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ సత్యము అంటే నీ మనస్సుని దీనత్వానికి తగ్గించుకొని నిన్ను దేవుడికి ఇష్టడుగా నీ జీవితాన్ని రూపాంతరం చెందించుకోవటానికి, అలాంటి మహోన్నతమైన ఆత్మీయ జీవితం గురించిన సత్యాన్ని నీకు నాకు తెలియచేయటానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. సత్యం అంటే ఏంటి? ఆనాడు పిలాతు కూడా అడుగుతున్నాడు. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చామంట కదా, సత్యం అంటే ఏంటి అసలు? అంటే ఆ సత్యంతో నేను దేవుడిని ఆరాధించడానికి వచ్చాను కదా అని చెప్తుంటే, ఆ సత్యములో ఉన్న గొప్పతనము, దేవుణ్ణి ఎలాగో ఆరాధించాలి అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలో సమరయ మార్గం గుండా వెళ్తా ఒక స్త్రీతో ఒక మాట చెప్తాడు. నువ్వు దేవుడి సన్నిధానానికి వచ్చి నేను ఎలా దర్శిస్తాను, ఏమి తీసుకొని వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తానని చెప్పిన ప్రతి వ్యక్తి మనసులో ఉన్న సంఘర్షణకి దేవాది దేవుడు యథార్థమైన భక్తి, ఆరాధన అంటే ఏంటనేది యోహాను సువార్త 4వ అధ్యాయంలో 23-24 వచనాల్లో చెప్తున్నాడు. అదొకసారి చదువుకున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడి యొక్క తలంపు ఏంటో తెలుసా? తన్ను ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించాలని, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. తర్వాత వచనములో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు నీ నుంచి ఏమీ కోరుకోడు, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలని కోరుకుంటాడు. అలాంటి ఆరాధనని నువ్వు అర్పించాలన్న ఉద్దేశంతోనే ఆకాశం నుంచి దిగివచ్చి ఈ సత్యాన్నే నీకు నాకు చెప్తున్నాడు. ఆయన సత్యం ఏంటో తెలుసా? ఏది చెప్పడానికి వచ్చాడో తెలుసా? నువ్వు దేవుణ్ణి, ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించు. మనం దేవుణ్ణి నమ్ముకున్న ముందు మనమంతా లోక సంబంధులం. శారీరకమైన సంతోషం కోసము, శారీరకంగా అందరి చేత గణపరచాలని, అత్యద్భుతంగా జీవించాలని, సమాజంలో మనమే గొప్పగా ఉండాలని శారీరకమైన లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న మనము ఆత్మస్వరూపి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించాడు, ఆయనే నిజమైన దేవుడని ఎప్పుడైతే నమ్మామో ఆ క్షణాన నీ ఆత్మని రక్షింపగలిగిన దేవుణ్ణి, నిజమైన దేవుడు ఆయనే అని నిజముగా విశ్వసించి నువ్వు బాప్తిస్మం తీసుకొని నిబంధనలో ప్రవేశిస్తున్నావు. లౌకికమైన జీవితానికి, ప్రత్యేకించబడిన ఆత్మీయ జీవితానికి ఉన్న తేడా కనుక్కోండి. ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి నీవు ఆత్మీయ జీవితంలో ఆరాధిస్తావు.
ఈ లోకంలో ఉన్న శారీరకమైన బంధాలు, కుటుంబ బంధాలు, ఇదంతా లౌకికమైనది. తినటము, త్రాగటము, నీకోసం ఇల్లు కట్టించుకోవటము, పిల్లల్ని చదివించటము, ఉద్యోగాలు చేయటము, అత్యున్నతమైన స్థితిలో ఉండటము, లౌకికమైన జ్ఞానముతో నువ్వు అత్యున్నతమైన ఘనతను పొందటము, ఇదంతా లౌకికమైన స్వభావం అయితే, వీటికి భిన్నమైన దానిని బోధించటానికి ఆత్మస్వరూపిగా దేవాది దేవుడు ఆ లోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చి ఆ ఆత్మీయమైన జీవితంలో ఉన్న మాధుర్యాన్ని ప్రతి వ్యక్తికి తెలియజెప్పాలని, అలాంటి ఆరాధన నీవు నేను చేయాలని కోరుకుంటున్నాడు. ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించాలి. ఆత్మస్వరూపి అయిన దేవుడు ఎక్కడ నివసిస్తాడు? మందిరములో ఉండడు, ప్రపంచంలో ఎక్కడ ఉండడు, కానీ నీ హృదయ అంతరంగంలో అక్కడ నివసించే దేవుడు. ఆత్మస్వరూపిగా నీ హృదయ అంతరంగంలో జీవించడానికి ఇష్టపడే దేవుడు. అలాంటి దేవుణ్ణి నీవు నీ హృదయ అంతరంగంలో నుంచుకొని సత్యముగా యథార్థముగా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఆత్మస్వరూపుడు అయిన దేవుణ్ణి ఆత్మతో నీవు ఎప్పుడు ఆరాధించడం మొదలు పెడతావో తెలుసా? నువ్వు బాప్తిస్వం తీసుకున్న సమయంలోనే ఆత్మీయంగా కూడా జన్మించి ఉండాలి. అదే యోహాను సువార్తలో నికోదేముతో చెప్తాడు, 3వ అధ్యాయం 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగానో ఆత్మగూలంగానో జన్మించితేనే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించడు. మనం బాప్తిస్మం అనుకుంటే నీళ్లలో మునిగి లేస్తేనే సంఘంలో, సమాజంలో, కుటుంబంలో సాక్ష్యం అనుకుంటాం. కానీ అదే బాప్తిస్మంలో దేవుడు కూడా తన యొక్క పరిశుద్ధాత్మతో నీ ఆత్మని ప్రోక్షించి దానిని కూడా పవిత్రపరచాలి అన్న సత్యాన్ని తెలుసుకోండి. శారీరకమైన నీటిలో మునగడం మూలంగా శారీరకంగా నువ్వు పవిత్రపరచబడతావు, కానీ ఆత్మ, పరిశుద్ధమైన దేవుడి యొక్క ఆత్మ నీ యొక్క హృదయ అంతరంగాన్ని కూడా శుద్ధీకరించాలి. నీరు నీ హృదయాన్ని శుద్ధీకరించలేదు కదా, లోకంలో ఉన్నది ఏది నీ హృదయాన్ని శుద్ధీకరించలేదు కదా. అందుకని ఆ పరిశుద్ధుడైన దేవుడి యొక్క పరిశుద్ధమైన ఆత్మ, ఎటువంటి కళంకము లేని పరిశుద్ధమైన ఆత్మ నీ యొక్క ఆత్మని శుద్ధీకరించాలి. ఆ శుద్ధీకరించిన ఆత్మతో అప్పుడు నీవు దేవుణ్ణి సత్యవంతుడని యథార్థమైన ఆరాధన చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మరి సత్యముతో ఎలా ఆరాధించాలంటే, మనం అందరము బాప్తిస్మం తీసుకున్నాము, కానీ దేవుడి దగ్గరికి కొంతమంది వెళ్తారు. ఎందుకంటే నిజముగా ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న వ్యక్తులు మాత్రమే ఆయన హృదయపూర్తిగా ఆరాధిస్తారని యోహాను సువార్త 3వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసుకున్నట్లయితే తెలుస్తుంది. దుష్కార్యము చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునద్దకు రాడు. అంటే దేవుణ్ణి నమ్ముకుంటాం, కానీ దేవుడి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకోం. దేవుణ్ణి నమ్ముకుంటామో, చర్చికి వస్తూ ఉంటామో, కానీ దేవుణ్ణి కోరుకున్న ఆరాధన మనము చేయము. వెలుగు దగ్గరికి రాము, ఎందుకంటే ఆ వెలుగులో మన జీవితము స్పష్టంగా కనబడుతుంది. నీ ఆలోచన విధానము, నీ ప్రవర్తన, నువ్వు ఇంకో వ్యక్తితో జీవించే విధానము, నువ్వు మాట్లాడే ప్రతి మాట, తలంపు, నీ జీవితం ప్రతిదీ స్పష్టముగా వెలుగులో. అంటే నువ్వు బైబిల్లో చదివిన ఒక ఆధ్యాత్మికమైన వివేకంతో ఆత్మీయంగా నడిపింపబడుతున్న ఒక వ్యక్తి నిన్ను చూస్తే నీ జీవిత విధాన్ని ఆత్మీయమైన కోణంతో, ఆత్మీయమైన జ్ఞానంతో వివేచిస్తే నీవు దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నావు, నువ్వెందుకు వెలుగు దగ్గరికి రావట్లేదు, వెలుగు దగ్గరికి రాకోకుండా ఆ చీకటిలోనే జీవిస్తూ నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అన్న అపోహలో నువ్వు జీవిస్తున్నావు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వెలుగులోకి రావటానికి చీకటిలోనే జీవించే వ్యక్తులు కాకోకుండా సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుడి మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు దేవుడి యొద్దకు వస్తాడు. సత్యవర్తనుడు అంటే సత్యాన్ని ప్రేమించే వ్యక్తి, సత్యముగా జీవించాలనుకున్న వ్యక్తి, దేవుడి ఇష్ట ప్రకారము, దేవుడి యొక్క చిత్తానుసారముగా జీవించాలనుకున్న సత్యవర్తనుడు తన క్రియలు అంటే తను ఈ జీవితంలో జీవించే ప్రతి జీవితము మమ్మల్ని ఇప్పుడు దాకా ఆశీర్వదిస్తూ కాపాడుతున్న దేవుడు చిరకాలము, శాశ్వత కాలము ఆయన రాజ్యములో కూడా నన్ను జీవింప చేయగలిగిన దేవుడు ఆయనే అనే ఒక సత్యాన్ని తెలుసుకొని ఆ వెలుగులోకి ప్రవేశించి ఆ సత్యాన్ని తెలుసుకొని తన వెలుగులో జీవిస్తూ దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకుంటాడు.
అంతేగాని తన క్రియలు, తన జీవితము, తన యొక్క జీవిత కాలం అంతా, తన కుటుంబ జీవితం కానీ, తన బంధువులు కానీ, తన ప్రస్తుత ప్రపంచంలో ఇప్పుడు దాకా జీవించిన విధానము, జీవించబోయే ప్రతిదీ కూడా దేవుడి యొక్క లిఖితపూర్వకంగా ఆయన ఇష్టానుసారముగా జరిపిస్తున్నాడని ఏ వ్యక్తి అయితే ఆయన చిత్తానికి లోబడి ఆయన సన్నిధానానికి వచ్చి ఆయనకి సమర్పించుకొని, దేవాన్ని చిత్త ప్రకారం ఇప్పుడు దాకా నన్ను నడిపిస్తున్నావు, ఇక ముందు కూడా శాశ్వత కాలము నీ కృపలో, నీ కాపుదల్లో నన్ను కాపాడు దేవా అని ఎవరైతే యథార్థాన్ని, సత్యాన్ని గ్రహిస్తారో, తన జీవితము దేవుడి మూలంగా ఉందని దేవుణ్ణి ఆరాధిస్తారో వారే వెలుగునొద్దకు వచ్చి దేవుణ్ణి అది సత్యం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి ఆరాధనని మనం ఆరాధిస్తున్నామా లేదా అనేది దేవుడు కోరుకుంటాడు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం ఏం చెప్తాడంటే, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే దేవుడు నీకు ఇస్తానన్న పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, దేవా మంచి మార్గంలో జీవించడానికి నేను శారీరకంగా బలహీనుడు కాబట్టి నీ యొక్క పరిశుద్ధాత్మని యేసుక్రీస్తే ఈ లోకంలో 3.5 సంవత్సరాలు జీవించటానికి తండ్రి అయిన దేవుడు ఆయనకి సహాయకారిగా, శక్తివంతుడుగా, బలమైన సేవ చేయించడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన శిష్యులు 12 మందికి 120 మంది పెంతెకోస్తు దినం నాడు వాళ్ళందరూ లోకంలో ప్రపంచవ్యాప్తంగా దేవుడి సువార్త ప్రకటింప చేయడానికి పరిశుద్ధాత్మను దేవుడికి అనుగ్రహించాడు. మరి నీ యొక్క జీవితము క్రైస్తవుడుగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడవటానికి ఆ ఆత్మ అవసరం లేదా? ఆ సత్య స్వరూపి అయినా అంటే సత్యవంతుడైన ఆ దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను నీకిస్తే అది నిన్ను సర్వసత్యములోకి అంటే మంచి మార్గములో దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా, దేవుడికి ప్రియమైన బిడ్డలాగా, నువ్వు నాకు బహుప్రియుడవి, బహుప్రియురాలవని దేవుడి చేత ప్రశంసించబడేటట్లుగా నిన్ను మార్చటానికి దేవుడు పంపిన ఆ పరిశుద్ధాత్మని మీరు పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తూ దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా నడిపిస్తుంది. అదే యథార్థమైన భక్తి జీవితం అంటే ఆత్మతో, సత్యముతో దేవుడిచ్చిన పరిశుద్ధమైన ఆత్మని, ఆత్మస్వరూపి అయిన ఆ సర్వసత్య స్వరూపి అయిన ఆ దేవుడి యొక్క ఆత్మని నువ్వు పొందుకొని యథార్థమైన భావనతో దేవుణ్ణి ఆరాధించటమే దేవుడు కోరుకుంటున్నాడు. మరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితము మనం ఎలాగుందో మనల్ని చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. సత్యము సత్యము అంటున్నాము కదా, యేసు నేనే మార్గము, నేనే సత్యం అంటాడు. యేసే సత్యము. కానీ సత్యం అంటే ఏంటి అసలు? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చానని దేవుడు చెప్పాడు కదా. సత్యం అంటే ఏంటనేది యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదువుకున్నాము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, నేను కూడా దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆత్మీయ జీవితం జీవించాలనుకున్నా మీతో మాత్రమే చెప్తున్నాను, లోకంలో ఉన్న అన్యులతో చెప్పట్లేదు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. అంటే నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. నీ వాక్య సారాంశమే సత్యము. ఈ బైబిల్ గ్రంథము దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుడు రాసిన ఈ ప్రేమ గ్రంథాన్ని, పవిత్ర గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఏ వ్యక్తి అయితే దేవుడి స్వరూపమని, దేవుడు ప్రేమతో రాకు రాసి మన జీవితాన్ని దశ దిశ నిర్దేశించగలిగిన, భవిష్యత్తు పరలోక రాజ్యానికి చేర్చగలిగిన గ్రంథం అని భావించి ఈ వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించడానికి ఏ వ్యక్తి అయితే ప్రయత్నిస్తాడో ఆ వ్యక్తి దేవుడికి మొట్టమొదటిగా శిష్యుడై సత్యాన్ని గ్రహిస్తాడు. అంటే సర్వోన్నతుడైన దేవుడి యొక్క ప్రేమ, ఆ సత్య స్వరూపి అయిన దేవుడి యొక్క మనస్సు దీంట్లో ఉండేది. దీన్ని ఎవరైతే గ్రహిస్తారో, దీన్ని ఎవరైతే చదువుతారో, దీంట్లో ఎవరైతే జీవించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు నిజముగా దేవుడికి శిష్యులై ఉండి ఆ సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యాన్ని గ్రహించిన వ్యక్తులు సత్యముతో దేవుణ్ణి ఆరాధించగలరు. ఎందుకంటే ఆ గ్రహించిన సత్యము వీళ్ళని సర్వ సత్యములోకి నడిపిస్తూ ఆ సర్వోన్నతుడైన దేవుడికి ఎలాంటి ఆరాధన కావాలో
అలాంటి ఆరాధన నీవు చేయటానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని, మనసుని, నీ హృదయ అంతరంగంలోని పవిత్రతని, పరిశుద్ధతని, యథార్థతని అది పుట్టిస్తుంది. వాక్యము చేత నువ్వు ఉదక స్నానం చేస్తే నీ హృదయం పరిశుద్ధపరచబడుతుంది. దేవుడి యొక్క ఆత్మశక్తితో నువ్వు నింపబడితే నువ్వు పరిశుద్ధపరచబడతావు, పవిత్రపరచబడతావు. ఈ రెండింటితో నింపబడిన నీవు దేవుణ్ణి ఆరాధిస్తే ఆకాశముందన్న దేవుడు నీ వైపే చూస్తూ ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సత్యం గురించి దేవుడు ప్రపంచానికి చాటి చెప్పడానికి వచ్చాడు. అయితే ఈ ఆరాధన, ఈ యథార్థమైన ఆరాధన యేసుక్రీస్తు ఈ లోకంలోకి పుట్టిన వెంటనే ఆరాధించడం స్టార్ట్ అయింది. పాత నిబంధన గ్రంథంలో ఏ వ్యక్తి అయితే ఆత్మతో సత్యముతో ఆరాధించలేకపోయాడో, యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకొని దీనుడుగా ఈ లోకానికి వచ్చి దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకంలో మానవుడిగా పుట్టాడో, అప్పుడే వెంటనే నిజమైన యథార్థమైన ఆరాధన ప్రపంచంలో ప్రారంభమైందన్న సత్యాన్ని తెలుసుకోండి. మొట్టమొదటగా యేసుక్రీస్తుని ఆరాధించిన వ్యక్తులు ఎవరో తెలుసా మీకు? పరలోక సైన్య సమూహము. పరలోక సైన్యం, ఒక దేవదూత వచ్చింది గొర్రెల కాపర్లకు చెప్తుంది, మొట్టమొదటి దేవుడు పుట్టగానే పరలోకం నుంచి ఒక దేవదూత పరలోక సైన్య సమూహం అంతా ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చి మిమ్మల్ని రక్షించడానికి రక్షకుడు పుట్టాడు అని చెప్పడానికి ఒక దేవదూత పరలోకమంతా సైన్య సమూహం అంతా దిగివచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమని కొనియాడుతున్నారు. అది ఆరాధన అంటే. ఒక దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇంటి దగ్గర నుంచి చర్చికి రాము, ఇంటి దగ్గర కూడా మన మనసులు తెరుచుకోము. ఎంతకీ మన బాధలు చెప్పుకోవటమే, మన సమస్యలు చెప్పుకోవటమే దేవుడు ఉన్నాడు. అంతేగాని ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్ప సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన అపారమైన జ్ఞానాన్ని నీ పట్ల నా పట్ల ఆయన చేసిన ఒక కరుణ కార్యాన్ని కానీ, శిలువ యాగాన్ని కానీ, ఆయన పుట్టుకను కానీ ఎప్పుడైనా శ్లాఘించడానికి, స్తుతించడానికి నీ మనస్సు సంసిద్ధంగా ఉంటుందా? అది ఆరాధన అంటే. ప్రార్థించటం అంటే, దేవుణ్ణి ఆరాధించడం అంటే మహోన్నతమైన దేవుడి గుణాల్ని, సర్వశక్తుడైన ఆ గొప్పడి యొక్క దేవుడి యొక్క ప్రాశస్త్యాన్ని నువ్వు స్తుతించడమే ఆరాధన. పరలోక సైన్య సమూహము అంటే దేవదూతల మొత్తం ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చేసేసి, దేవా ఎంత గొప్ప దేవుడివి, నువ్వు చేసిన కార్యం ఎంత గొప్పది, మనుషులందరినీ రక్షించడానికి మానవ స్వరూపిగా ఈ లోకానికి వచ్చి ఒక పశువుల తొట్టిలో నువ్వు పుట్టావా, ఎంత గొప్ప దేవుడివని చెప్పి సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమ అంటే ఆకాశమే, పరలోకమే ఆయన కోసం కిందకి దిగి వచ్చిందంటే ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో చూసుకోండి. పరలోకమే దిగి వచ్చింది ఆయన స్తుతించడానికి. పరలోక సైన్య సమూహం మొత్తం దిగివచ్చింది. నీకు ఘనత, నీకు మహిమ, నీకు సర్వోత్తమైన స్థలాల్లో ఆయన కీర్తిస్తూ ఆయన రక్షకుడు 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 అని ప్రకటించారు. మరి మనము దేవుడి ప్రాశస్త్యాన్ని ఎప్పుడైనా ప్రకటించామా? ఆయన స్తుతించామా? ఆయన గురించి ప్రకటించామా? మిమ్మల్ని అందరినీ రక్షించేవాడు ఈయనే, ఈయనే లోక రక్షకుడని నువ్వు ప్రకటిస్తున్నావా? ఆయన్ని మహోన్నతమైన ఆయన గుణాలని, రక్షణాలని నువ్వు ప్రశంసిస్తున్నావా? అది ఆరాధన అంటే. ఆ పరలోక సైన్య సమూహము ఈ లోకానికి అక్కడి నుంచి వచ్చేసేసి ఆయన్ని స్తుతిస్తుంది. మరి నువ్వు దేవుడిని స్తుతించటానికి, ఆరాధించటానికి ఎక్కడ స్థలం చూసుకుంటున్నావు? ఎక్కడ ఆయన్ని నువ్వు ఆరాధిస్తున్నావు? ఎలాంటి ఆరాధన చేస్తున్నావు? ఆయన స్తుతిస్తున్నావా? ఆయన గొప్ప కార్యాలని మహిమపరుస్తున్నావా? ఆయన గురించిన ప్రకటన నువ్వు రక్షకుడని ప్రపంచంలో ప్రకటిస్తున్నావా? ప్రకటించట్లేదు కదా. మరి క్రిస్మస్ ఆ సత్యము, అలాంటి ఆరాధన చేయాలనే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అలాంటి జీవితాన్ని నువ్వు జీవించాలని చెప్పడానికే వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయంలో మాత్రమే దేవుడి యొక్క పుట్టుక గురించి ఉంటుంది. ఈ 2 అధ్యాయాల్లో అత్యద్భుతంగా దేవుడు ఆరాధించబడ్డాడు. ఆయన పుట్టంగానే పరలోక సైన్యం ఆరాధించింది. వెంటనే ఆ గొర్రెల కాపర్లు వెళ్ళారు. 8వ దినము నాడు సుమోయోను అన్న ప్రవక్తి ఆయన్ని ఆరాధించారు. 1 సంవత్సరం తర్వాత జ్ఞానులు వచ్చి ఆయన్ని ఆరాధిస్తారు. ఆయన పుట్టిన తర్వాత ఆయన్ని ఆరాధించిన వ్యక్తులు ఎవరంటే 5 దేవదూతలు, సర్వ సైన్యము, పరలోక సైన్యం మొత్తం వచ్చి ఆరాధించింది. తర్వాత గొర్రెల కాపర్లు వెళ్ళి ఆయన్ని ఆరాధించారు.
గొర్రెల కాపర్లు ఎలా వెళ్ళి ఆరాధించారు మనం బైబిల్ గ్రంథంలో క్లుప్తంగా చూసుకుందాము. లూకాసు సువార్త 2వ అధ్యాయము 15వ వచనములో జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడు. మనం బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకడితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి యేసుక్రీస్తుని చూశారు. చూశాక వాళ్ళు 20వ వచనంలో ఏం చేస్తారో తెలుసా? అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. దేవదూతలు వచ్చారు, మీ కొరకు రక్షకుడు పుట్టాడన్నాడు. పుట్టాడనగానే అయ్యో ఆ దేవుణ్ణి చూడాలి, మా కోసమే కదా వచ్చి చెప్పారని వెంటనే మాకే కదా తెలియజేశారని ఆ శుభవార్తను విని వెంటనే అక్కడికి వెళ్ళి చూశారు. చూశాక ఎంతో సంతోషం కలిగింది. సంతోషం కలిగాక వెళ్ళిపోతూ దేవుణ్ణి ఏం చేస్తున్నారు? వారు కన్న వాటిని విన్న వాటిని, అంటే దేవదూతల చేత రక్షకుడని విన్నారు. అక్కడ శిశువు నిజముగా పుట్టి ఉండటం చూశారు. చూశాక వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. ఈ పైన వాటన్నిటి గురించి అందరికీ ప్రకటించినట్లుగా కూడా ఉంది. మీరు దేవుడికి సన్నిధానానికి వస్తూ ఉంటారు, దేవుడు వాక్యం వింటారు, దేవుడి యొక్క మహోన్నతమైన ప్రాశస్త్యం గురించి వింటారు. ఎప్పుడైనా చర్చి నుంచి బయటికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన కార్యాలని ఎప్పుడైనా స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన స్తోత్రాలు చెల్లిస్తూ ఏ రోజన్నా వెళ్ళారా? నిస్తేజముగా నిస్త్రాణముగా అయిపోయింది వెళ్ళిపోవాలని చెప్పి నిదానంగా వెళ్తారు. వెళ్ళిపోయిందిలే వెళ్ళొచ్చులని. కానీ గొర్రెల కాపరు దేవుడి యొక్క గొప్పతనాన్ని చూశాక ఆరాధించే విధానం ఏంటో తెలుసా? దేవుడి యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని నువ్వు చర్చిలో విన్నాక ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం గురించి నెమరు వేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ గణపరుస్తూ అదే సంతోషంతో నువ్వు తిరిగి ఇంటికి వెళ్తూ దారిలో ఏమన్నా కనపడితే వాళ్ళకు కూడా దాని గురించిన వివరణ చెప్పుకుంటూ దేవుడి గురించి ప్రకటించుకుంటూ వెళ్ళాలి. అది ఆరాధన అని గొర్రెల కాపర్లు చెప్తారు. సుమోయోను ఏం చేస్తాడో తెలుసా? యేసుక్రీస్తుని 8వ తారీఖు నాడు 8వ రోజు నాడు పేరు పెడతానికని దేవాలయానికి తీసుకొస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. ఎప్పుడైతే దేవాలయానికి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చారో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ చేత ఆ దేవాలయానికి లోపలికి వచ్చేసాడు. ఎక్కడో ఇంట్లో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు వచ్చాడని తెలిసి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే దేవాలయంలోకి వచ్చి ఆయన్ని ఎత్తుకొని నాదా సత్య స్వరూపి అని ఆ రక్షణ గురించిన దేవుడిని స్తుతిస్తూ ఉంటాడు. అంటే దేవాలయంలోకి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఇక్కడికి వచ్చి దేవుడిని నువ్వు స్తుతించటానికి రావాలి. దేవుడి యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని, ఆయన నీ పట్ల నా పట్ల ప్రపంచం పట్ల చేసే ఆ రక్షణ యాగాన్ని స్తుతిస్తున్నాడు. మరి నీవు నీ జీవితంలో ఇలాంటి ఆరాధన ఎప్పుడన్నా చేసావా? పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించి ఎక్కడికన్నా పంపించిందా? చర్చికి వెళ్ళు, లేకపోతే పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి, పలానా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళని నువ్వు ఆదరించు అని ఎప్పుడన్నా నిన్ను పంపించిందా? లేకపోతే నీవు దేవుడిని స్తుతించు, ఇలా స్తుతించు అలా స్తుతించు, దేవుడు నీ కోసం ఏం చేస్తున్నాడని నేను ఎప్పుడైనా ప్రేరేపించిందా అనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. అన్న ప్రవక్తి కూడా వెంటనే దేవాలయంలోకి వచ్చి యెరూషలేములో ఆయన ఆదరణ కొరకు కనిపెట్టుకున్న వారంటే ఆయన మనల్ని రక్షించే ఆదరణకర్త వస్తాడు. ఆ ఆదరణకర్త కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరితో దేవుడి గురించి సవివరంగా మాట్లాడుతూ దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఈయనే ఆయన మిమ్మల్ని ఆదరించే వ్యక్తి, ఈయనే రక్షకుడు, ఇలాంటి ఆదరణకర్త కోసమే కదా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, ఇదిగో మీకు ప్రత్యక్షంగా దేవాది దేవుడు ఇక్కడికి వచ్చాడు, మిమ్మల్ని ఆదరిస్తాడని చెప్తుంది. సుమయోను కానీ అన్న ప్రవక్తి కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవాలయానికి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుడు ఎలా నిన్ను ఆదరిస్తాడనేది ఇతరులకు చెప్తున్నారు. మీరెప్పుడైనా దేవాలయానికి వచ్చిన తర్వాత దేవుడి యొక్క ప్రాశస్త్యాన్ని పక్కన వాళ్ళకి పంచిపెడుతున్నారా? దేవుడు నీ జీవితంలో ఎలా ఆదరిస్తాడని పక్క వ్యక్తిని మీరు ఆదరించగలుగుతున్నారా? అది దేవుడు కోరుకుంటున్న ఆరాధన. దేవుడి సన్నిధానముకు వచ్చిన తర్వాత దేవుడి ప్రాశస్త్యాన్ని నువ్వు విన్న తర్వాత ఆయన ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలి. నాథా సత్యస్వరూపి రక్షణకర్త, నీవు నా జీవితంలో ఎన్ని చేశావు, ప్రపంచంలో నువ్వు ఈ లోకానికి వచ్చావంటే నన్ను రక్షించడానికే కదా అని నువ్వు పక్క వ్యక్తులతో దేవుడి యొక్క గొప్పతనాన్ని వివరించగలుగుతున్నావా? నోరు తెలిసి ఆయన గొప్పతనాన్ని వివరించడమే ఆరాధన. నిన్ను ఆదరిస్తాడని హన్నాలాగా చెప్పగలగటమే ఆరాధన. అలాంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నానని చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు.
లాస్ట్గా చూస్తే జ్ఞానులు వస్తారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో. ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు సంవత్సరాల తరబడి ఒంటెలను వేసుకొని ఆ ఎడారుల్లో సముద్రాలు గుండా యూఫ్రటీస్ నది మీద గుండా వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి వాళ్ళకి ఫస్ట్లో వాళ్ళ జ్ఞానమే పనిచేసి ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళి, యూదులు రాజుగా ఎక్కడ పుడతాడంటే ఆయనకి తెలియదు అంటాడు. అంటే లౌకికమైన జ్ఞానముతో దేవుడు అనేవాడు రాజవంశంలోనే పుడతాడు, రాజుల కుటుంబంలోనే పుడతాడు అనుకొని ఆయన్ని ఆరాధించడానికి మానవ నైజంతో మానవ జ్ఞానంతో వచ్చిన ఆ జ్ఞానులకి ఆ రాజు జ్ఞానము చెప్పలేకపోయేటప్పటికల్లా వాళ్ళు దేవుడు వైపు చూస్తే ఆకాశము అందున్న నక్షత్రము, ఆకాశం నుంచి నక్షత్రము నడుచుకుంటూ వెళ్ళిపోయి యేసుక్రీస్తు పుట్టిన పశువుల పాక పైన నిలిస్తే ఆ నక్షత్రాన్ని చూస్తూ జ్ఞానులు దేవుడి మార్గం చూపిస్తే వెళ్ళి ఆయన సన్నిధానంలో ఆరాధించారు. ఈ లోకములో నీ జ్ఞానముతో ఆత్మీయంగా నడపాలనుకుంటే నీ వల్ల కాదు. దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తితో నీవు నడిపించబడితే అది సర్వసత్యములో యథార్థమైన దేవుణ్ణి నీవు ఎలా ఆరాధించాలని ఆ సన్నిధానానికి తీసుకెళ్ళి ఇది ఆరాధనని చూపిస్తుంది. ఆ నక్షత్రములాగా నీవు ఉన్నావా? ఈ లోకంలో ఎంతోమంది రక్షకుడు తెలియకోకుండా నశించిపోతూ లోకంలోని ఆ బాధాతప్తమైన హృదయంలో ఉంటే నీవు నక్షత్రములాగా దేవుడి సన్నిధానానికి వాళ్ళని నడిపించగలిగిన వ్యక్తిలాగా, నక్షత్రములాగా నీ జీవితం ఉన్నదా? నా దేవుడు నీకు సంతోషం ఇస్తాడు, నా దేవుడి దగ్గర సర్వ సమృద్ధి ఉంది, నీ జీవితంలో ప్రతిదీ తీర్చగలడు, నీకు ఆనందాన్ని శాంతిని ఇవ్వగలడని ఒక నక్షత్రంలాగా దేవుడు తెలిసిన నీవు ఏ బిడ్డనైనా దేవుడి సన్నిధానానికి నడిపించి ఆయన చూసి అత్యానంద భరితులై ఆరాధించగలిగేటట్లుగా ఏ వ్యక్తినైనా నువ్వు చేయగలిగావా? నక్షత్రం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నక్షత్రము ఆ దేశంలోనే ప్రపంచంలోనే గొప్ప జ్ఞానులైన వ్యక్తుల్ని దేవుడి దగ్గరికి నడిపించింది. ఎంతో జీవము కలిగి దేవుడి రక్తంతో, ప్రశస్తమైన రక్తముతో కడగబడి పవిత్రపరచబడి దేవుడి సంఘంలో సభ్యులుగా ఉన్న మీరు నక్షత్రంలాగా ఉండకోకుండా ఎవరినైనా దేవుడి సన్నిధానానికి నడిపించగలుగుతున్నారా? నడిపిస్తే ఆ నడిపించిన వ్యక్తులంటే అలాంటి నక్షత్రంలాగా వెలిగే మనసు మీలో ఉండాలి. దేదీప్యమైనమైన కాంతివంతమైన ఆత్మీయమైన జీవితము మీ జీవితంలో ఉంటే మీ ప్రకాశాన్ని చూసి వాళ్ళు ఆకర్షించబడి మీతో పాటు దేవుడి సన్నిధానానికి వస్తారు. నక్షత్రం అంటే అది. ఆత్మీయ జీవితంలో మహోన్నతమైన విలువలతో దేవుడి చేత ప్రశంసించబడి నువ్వు నక్షత్రంలాగా వెలుగుతూ ఉంటే నిన్ను చూసి ప్రతి వ్యక్తి నీ వెనకపడి నీవు ఇంత సంతోషంగా ఆశీర్వదించబడ్డావంటే ఆ దేవుణ్ణి నేను కూడా తెలుసుకుంటానని నీ వెనక వచ్చి నిన్ను వెంబడించి దేవుడి సన్నిధానానికి నన్ను తీసుకెళ్ళో నీ సువార్త నువ్వు ఎలాగైతే సంతోషంగా ఉన్నావో అలాంటి సంతోషం నేను కూడా పొందుకోవాలి అని నిన్ను బతిమిలాడి దేవుడి దగ్గరికి వచ్చేటట్లుగా ఉండాలి. అది నక్షత్రం చేసిన పని. వాళ్ళు అత్యానంద భరితులై దేవుడికి సేవించిన తర్వాత దేవుడు మరలా స్వప్నంలో మీరు ఇటెళ్ళొద్దు, రాజు దగ్గరికి తిరిగి వేరే దారి వెళ్ళిపోండి అంటాడు. దేవుడి మాటకి లోబడ్డారు. అంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులతో దేవుడు మాట్లాడతాడు. నీ జీవితంలో ఇది సరైన మార్గం కాదు, నువ్వు వేరే వైపు వెళ్ళిపో, అక్కడ నీకు సంతోషం ఉంటుందని దేవుడు ఆత్మస్వరూపిగా మాట్లాడి సత్యమైన మార్గంలో జ్ఞానుల్ని నడిపించాడు. ఇలాంటి గొప్ప ఆరాధనలు యేసుక్రీస్తు పుట్టినప్పుడు జరిగినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే సత్యాన్ని తెలుసుకోవటం. యేసుక్రీస్తుని యథార్థమైన భావనతో, యథార్థమైన భక్తి భావనతో, అంటే ఆత్మతో సత్యముతో ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఈ లోకంలో ప్రతి వ్యక్తికి ఆ మహోన్నతమైన సత్యాన్ని తెలియచేయడానికి వచ్చి తను పుట్టినప్పుడు ఎలా ఆరాధించబడ్డాడో తను ప్రపంచం మొత్తానికి తెలియచేస్తూ బైబిల్లో లిఖించాడు. మరి నీవు నేను ఎలాంటి ఆరాధన చేస్తున్నాం? దేవుడి కోరుకున్న ఆరాధన ఏంటి? దేవుడు ఈ లోకానికి వచ్చి నీకు చెప్పాలనుకున్న సత్యం ఏంటి? మనము తెలుసుకుంటున్న సత్యం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. లాంగ్ సఫరింగ్, దీర్ఘ శాంతము. ఎంత శాంతమో తెలుసా? మనం చివరి మరణ పడకల్లో ఇంకా కొంచెం సేపు చనిపోతామన్నప్పుడు కూడా నీవు నేను ఆయన్ని, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను కనికరించు,
నేను ఈ లోకంలోనే జీవించాను, నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాను, నీ ప్రశస్త్యాన్ని తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు దేవా అని అంత జాలి, కరుణ, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టే నీ కొరకు ఆ రోజు సిలువలో చనిపోయాడు. అలాంటి గొప్ప దేవుడిని దుఃఖపరచకండి. ఆయన కోరుకున్న ఆరాధనని ఆత్మతో సత్యముతో మీరు ఆరాధించినట్లయితే ఆకాశం నుంచి దేవుడు తను 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినందుకు నన్ను చూసి ఎంతో సంతోషిస్తూ ఆయన పుట్టుక, వేడుక మహాఘనముగా అలాంటి ఆరాధన మీరు సంఘంలో రేపు చేసినట్లయితే 25వ తారీఖు దేవుడు ఆకాశం నుంచి పరలోక సైన్యముతో ఇక్కడ చుట్టూతా ఉండి మిమ్మల్ని చూస్తూ మైమర్చిపోయి మీ జీవితాలని ఆనందాలతో, ఆశీర్వాదాలతో నింపటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సంగమా, దేవుడు సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. సత్య స్వరూపి అయిన ఆత్మని మీరు పొందుకొని వాక్యానుసారమైన జీవితంతో దేవుణ్ణి యథార్థముగా ఆరాధించడానికి మీరు ప్రయత్నించండి. దేవుడి అలాంటి కృపను మీకు సమృద్ధిగా ఉండి ఆయన వాక్యపు వెలుగులో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.